వాడు వచ్చినట్టుగా పొలం కాడిపోయి చిన్నోడా ఏదమ్మా చిన్న వైపు వస్తున్నావు పోతే ఏమున్నది అదేళ్ళ పొద్దాయ లగ్గమై మనవాళ్ళు లేడు మనవరాలు లేదు. ఏమైంది గట్టెందుకు రంది పడతాను? మేమైతే చిన్న పోరాళ్ళం కాదా నీకు? మీరు చిన్న పోరగాలే కానీ మాకు అందరు ఎత్తుకొని సంబరపడతాంటే మేము రంజి కొద్దీ కూకుంటాను. మాకు ఎవరు కనిపిస్తారు మనవరాళ్ళు అందరు సంబరం ఉంటారు. నువ్వేదో రాజపడతావు డాక్టర్ చెప్పంగా నీవే నిన్ను ఎదుకేసుకొని తిరుగుతాను సంప్రదించి పెట్టక 10 మందిలో అమ్మ ఇజ్జరి పోతాను గొడ్రాలు తెలిసి కూడా నువ్వు నీ మీద నిన్ను ఎదుకేసుకుంటున్నావు సంప్రదించి పెట్టక. పిల్లలేంది మన ఇంట్లో ఎందుకు వాటి గొడ్రాలు దాన్ని నిడిపోయిన చేసి ఇంకో దాన్ని చేస్తా. మా అన్న బిడ్డ ఉన్నది చేస్తా. లేకపోతే ఏంది సంబరమా సంతోషమా? కోపం కనకపోతే ఎట్లా మాకు పిల్లలు కనిపిస్తే తెచ్చుకొని సంబరపడతాం కానీ మాకేం సంతోషం ఉన్నది అని అనుకుంటున్నావు. అమ్మా దాని పిల్లలు గారన్న ముచ్చట దానికి తెలిస్తే అదేడో పోయి బయలు దొరికి ఆ నింద నా మీద వాళ్ళ ఇవ్వాలి నన్ను ఏమంటారు అని మింగలేక కక్కలేక నేను చస్తాను. నా పరిస్థితి మీరెవరు అర్థం చేసుకుంటలేదా? ఇచ్చిపెట్టి అనగానే అట్లనే ఇచ్చిపెడితే పోతుంది అది పోతాంది. నలుగుట్ల పోతే మరి నల్లముఖం పిల్లలు లేరు జల్లలు లేరు అని అందరు లోకం అంతా మమ్మల్ని దాన్ని సప్పుడు ఎగిరిచబెట్టు. అది వచ్చినట్టు నేను తప్పు సప్పుడు అవుతుంది. అది ఇన్నదో మన్నో దాంతో ఏమైంది బుజ్జి? ఏమో కూర్చొని వేస్తున్నా ఏమైంది? ఏమేమి చెప్పు ఎందుకు చెప్తాను? ఏం లేదు నువ్వు నాకు ఒక మాటిస్తే చెప్తాను. ఏం మాట ఏం కావాలి ఎందుకు చెప్తానో చెప్పు నువ్వు ఫస్ట్ నాకు మాట. దేని గురించి చెప్పు కదా నువ్వు నాకు మాట అన్న కదా నాకు మాటిస్తే నేను చెప్తాను. ఏంటో చెప్పు నేను చెప్తా కదా. నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి. రెండో పెళ్లి చేసుకోవాలి నువ్వు. ఎందుకే? అంతే లేదంటే నేను చచ్చినంత ఉంటే నా వల్లే కదా మీ వాళ్ళు నువ్వు బాధపడ్డది ఇన్ని రోజులు. నేనే ముందర పడి ఒక అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తా. సరేనా బావ? నా కోసం మీరెందుకు బావ బాధపడడం? మీరు బాధపడడం, మీ అమ్మ ఆడ బాధపడడం, అటు ఊరోళ్ళ మాటలకి అందరు బాధపడడం. నువ్వు రెండో పెళ్లి చేసుకోక తప్పదు బావ. ఏదో తెలుసో తెలియక అన్నారు. ఇప్పుడు ఏమైతుంది? నేనేమన్నా నేను విడిచిపెడుతున్నాను అన్నానా? నువ్వు నాకు అర్థం అన్నానా? ఎందుకంత బాధపడతాను? వాళ్ళన్నది కూడా కరెక్టే కదా బావా. నాకు ఆ పిల్లలు పుడతారు. మీ వంశం పెరగాలంటే నువ్వు రెండో పెళ్లి చేసుకోక తప్పదు కదా. ఇప్పుడు ఏమైతుంది చెప్పు? నేనేమన్నా అన్నానా? వాళ్ళు ఏదో తెలుసో తెలియక ఏదో ఒకటి మాట్లాడారు. ఇప్పుడు నేను విడిచిపెడతానని నిన్ను నాకు అర్థం నేను ఏమన్నా అంటానా నిన్ను? కాదు బాబా, ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు అన్నది కూడా కరెక్టే కదా. పెరగాలంటే తప్పదు కదా. ఇప్పుడు నాకు ఆ పిల్లలు పుట్టారు. రెండో పెళ్లి చేసుకోక తప్పదు కదా. ఎందుకే బుజ్జి ఎందుకు మాట్లాడతాను ఇదంతా? నువ్వు ఏమైంది ఇప్పుడు? కాదు బాబా, మీరు నాలో లోపం ఉండి నువ్వు అలా నిందలు నేమి చేసుకొని ఇప్పుడు నేనంతా విన్నా. ఇప్పుడు ఆ గొట్రాలు నిడిచిపెట్టరా ఇంకో పెళ్లి చేస్తాం. ఇంకో అత్తనన్న పిల్లలు ఉంటే నేను ఎత్తుకొని సంబరపడతాను. లోపం ఉన్నప్పుడు ఎందుకు? అత్తమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు నన్ను మాట్లాడేది నేను అంత విన్నా. సరే మామయ్య అయితే అంటాడు ఓకే పర్లేదు, కానీ అత్తమ్మ కూడా నాలాంటి ఆడదే కదా. అబ్బా ఏంద్రా నాకు ఈ టార్చరు.